అధికారం చేజారిన బీఆర్ఎస్ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ కుత్బులాపూర్ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. అసెంబ్లీ వద్ద పోలీసులతో వివేకానంద ఘర్షణకు దిగారు. సైబరాబాద్ ఏసీపీని యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా అక్కడున్న కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. సైబరాబాద్ ఏసీపీని యూజ్లెస్ ఫెలో అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దుర్భాషలాడారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, చెప్పండి. నరేష్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటో వాళ్ళకి మద్దతుగా ఈ రోజు ఐదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యేలంతా ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో వాళ్ళకి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆటోల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా నష్టం జరుగుతా ఉంది. ఎవరు కూడా ఆటోలు ఎక్కడం లేదు. దాంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళకి నెలకి 10,000 రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వారికి మద్దతుగా ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. సో ఈ సందర్భంగా లోపలికి ఆటోల్లోకి అసెంబ్లీ లోపలికి వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అసెంబ్లీ గేటు వద్దనే పోలీసులు ఆపేశారు. వీళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. ఆటోల్లో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, అనుమతి లేదని చెప్పి సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. సో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి పోలీసులకు మధ్యన వాగ్వాదం జరిగింది, సంవాదం జరిగింది, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సో ఈ సందర్భంగా ఒక అడుగు ముందుకేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కొంత ఘాటైనటువంటి దురుసైనటువంటి మాటల్ని ఏసీపీ సంజయ్ మీద ఉపయోగించారు. ఈ సందర్భంగా యూజ్లెస్ ఫెల్లో అంటూ ఆయన్ని దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కర్రను కూడా తీసుకొని కారు పైన కొట్టడం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక పోలీస్ అధికారుల పట్ల బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరించడము సబబేనా అనేటువంటి చర్చ ఇప్పుడు హాటుగా జరుగుతా ఉంది. అయితే తమకి సభలోకి వెళ్లేటువంటి ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సభలోకి వెళ్లేటువంటి హక్కు మాకు ఉంది. సో ఇది అసెంబ్లీ వద్ద తమకు అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఆటోలో రావడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? సో పోలీసులే తమని అనవసరంగా అడ్డుకున్నారనేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే పోలీసుల పట్ల వ్యవహరించినటువంటి తీరు, అదేవిధంగా ఆయన పైన ఉపయోగించినటువంటి పదజాలము, యూజర్లో అంటూ చేసినటువంటి పదజాలము, అదేవిధంగా చేతిలోకి కర్ర తీసుకొని కొట్టినటువంటి తీరు పట్లనైతే తీవ్రమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతా ఉంది. గతంలో ఇదే వివేకానంద గౌడ్ ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిపైకి తీసుకువెళ్లడము, ఈ రోజు అసెంబ్లీ వద్ద పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించడము, కర్రతో వెహికల్ పైన కొట్టడము, ఇవన్నీ కూడా విమర్శలకు దారి తీస్తా ఉన్నాయి.